కథ, కవిత, కథానిక శ్రోతలకు నమస్సులు. ఈరోజు మనం శ్రీ అయ్యే నరసింహం గారు రచించిన సహజ గుణం అనే చిన్న కథను విందాం. మన కథల వేదికపై నరసింహం గారిది ఇది 19వ కథ. ఒక వేప మొక్క, ఒక తులసి మొక్క రెండూ ఒక దగ్గర నాటితే వేప వేపే, తులసి తులసే. వీటి సహజత్వం ఏమాత్రం మారదు. మనుషులు అంతే. ఒకరు చెప్పేవి ఇంకొకరికి నచ్చదు. నచ్చినట్టు కాసేపు నటిస్తారంతే. కొందరికి కొన్ని లక్షణాలు బాల్యం నుంచే వస్తాయి. అవి వారిలో అలా అలా వృద్ధి పొందుతూనే ఉంటాయి. వారిలో మార్పు తేవడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. ఒక ఆఫీసులో ఒక వ్యక్తి పిసినారితనమనే ఒక లక్షణం నుండి అతన్ని బయటపడేయాలని ఎందరో ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. మరి వారి ప్రయోగాలు పనిచేశాయో బెడిసికొట్టాయో నరసింహంగారి కథలో తెలుసుకుందాం. సహజ గుణం కథ రచన శ్రీ అయ్యే నరసింహం గారు. అటెండర్ నరసయ్య అంటే ఆఫీసులో చాలామంది గుమాస్తాలకు అభిమానం. అందుకు కారణం లేకపోలేదు. నరసయ్య ఎవరే పని చెప్పినా కాదనకుండా చేస్తాడు. అందుకే జీతాలందగానే వారంతా తలో 25-50 రూపాయలు వాడి చేతిలో పెడుతుంటారు. వాడు దానికి ఎంతో మురిసిపోతాడు. గుమాస్తా కృష్ణమూర్తి మాత్రం అలా వాడికి ఇయ్యడానికి సుతరాము ఒప్పుకోడు. పైగా వాడు ఒక జీతగాడే ఉండి ఇలా యాచించడం అతనికి నచ్చేది కాదు. గొప్ప కోసం ప్రాకులాడే సాటి గుమాస్తాలను చూసి విసుక్కునేవాడు. నరసయ్యకు తెలుసు కృష్ణమూర్తి స్వభావం. అందుకే కృష్ణమూర్తిని వాడు ఏనాడూ చెయ్యి చాచి అడిగేవాడు కాదు. అలా అని కృష్ణమూర్తి చెప్పిన పని ఏదైనా చెయ్యకుండా ఉండేవాడూ కాడు. హెడ్ గుమాస్తా సత్యం నరసయ్యకు ఆ రోజు ఓ 50 రూపాయలిచ్చి, అయ్యా నరసయ్య, మేమంతా నీకు డబ్బులిస్తాం కదా, మరా కృష్ణమూర్తి నీకేనాడన్నా డబ్బులిచ్చాడా అనుమానంగా అడిగాడు. లేదండయ్యా, అతనికి అలాంటి అలవాటు లేవని ఒకసారి ఖచ్చితంగా చెప్పినాడు. అప్పటికానిండి ఆ బావుకు అడగడమేనమ్మా అనుకున్నాను బావు అన్నాడు నరసయ్య వినయంగా. సరే, కృష్ణమూర్తి చేత నీకో 100 రూపాయలు ఇప్పించే ఒక చిన్న ప్లాన్ చెప్తాను, నువ్వు చేస్తావా మరి అన్నాడు సత్యం. తప్పకుండానయ్యా అన్నాడు నరసయ్య. కృష్ణమూర్తికి ఆ రోజు ఆన్లైన్లో జీతం డబ్బులు పడ్డాయి. అలా ఒకసారి సెల్లో చూసుకొని తిరిగి వర్కులోకి ప్రవేశిస్తుంటే నరసయ్య దగ్గరికెళ్ళి, అయ్యగారండి, మీకో ఈషయం చెప్పాలా. కృష్ణమూర్తి వాడివైపు చిరాగ్గా చూశాడు. ఆ చూపులో నరసయ్య 50 100 అడుగుతాడు కాబోలు అనే భయం కూడా ఉంది. మరండి, మరి మన ఎడ్గుమాస్తా సత్యంబాబు ఈయాల కొత్త బండి ఏదో కొంటారట. అందుకని డబ్బులు సాలక మిమ్మల్ని 20,000 అప్పుగా అడగాలని పక్క ఆయనతో అంటుంటే నా నిన్నానండి. ఎంటనే మీతో చెప్దామని. నరసయ్య మాట ఇంకా పూర్తిగా వినకుండానే కృష్ణమూర్తి చెలించిపోయాడు ఒక్కసారి. ఏమిటి నరసయ్య, నువ్వు చెప్పింది నిజమేనా కాస్త అనుమానంగానే అడిగాడు కృష్ణమూర్తి. అవునండయ్యా, నేను బాగానే విన్నాను. అయ్య బాబోయ్, నాకే ఈ నెల జీతం చాలదని అనుకుంటున్నానే, ఆయన అడిగితే ఎలా కాదనడం ఆలోచనలో పడ్డాడు కృష్ణమూర్తి. 2 నిమిషాల పాటు స్తబ్దుగా ఉండిపోయిన కృష్ణమూర్తిని చూసి, ఏటాలోచిస్తున్నారు, ఆ డబ్బెలా ఇవ్వడమనేనా అభిమానంగా అన్నాడు నరసయ్య. అవును నరసయ్య, ఒక పెద్దాయన డబ్బులు అడిగితే నేనెలా కాదనడం, నాకేదీ ఆలోచన రాకుండా ఉంది అన్నాడు కృష్ణమూర్తి. నేను ఉపాయం చెప్తానండి. మరి నా సొంత ఖర్చులకి ఓ 100 ఇటిసిరేయండి బావు అన్నాడు. 100 కర్మ, 200 ఇస్తాను. ఆ ఉపాయం ఏదో త్వరగా చెప్పు అన్నాడు కృష్ణమూర్తి ఆందోళనగా. మరి ఆయన అడక్కముందే మీరే ఆయన కాడికెళ్ళి మీకేదో అర్జెంటు పని పడిందని ఓ 10,000 అప్పడిగితే? ఓ, బ్రహ్మాండమైన సలహా ఇచ్చావు అన్నాడేగాని వెంటనే ఇందా 100 అనలేదు కృష్ణమూర్తి. కుర్చీ నుండి లేచి సత్యంగారి వైపు నడిచాడు. ఓ అరగంట తర్వాత కృష్ణమూర్తి ముఖం చూసి ఆశ్చర్యపోయాడు నరసయ్య. అతని ముఖంలో నీరసం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నరసయ్యకేదో అనుమానం కలిగింది. ఏం జరిగిందయ్యా అన్నాడు. ఇంకా ఏం జరుగుతుంది, ఎలాగైనా తప్పదని అక్కడికక్కడే నా చేత 20,000 గూగుల్ పే చేసేదాకా వదల్లేదు. నాకంటే పై ఆఫీసరు, కాదనలేకపోయా నరసయ్య అన్నాడు కృష్ణమూర్తి. నరసయ్య గతుక్కుమన్నాడు. కృష్ణమూర్తి ఇచ్చాడంటే అసలు నమ్మలేక.
సరాసరి హెడ్ గుమాస్తా సత్యంగారి దగ్గరికెళ్ళి, అదేటి బావూ, అంతా మీరు చెప్పమన్నట్టే చెప్పాను, కాని మీకు డబ్బులివ్వక తప్పలేదని నాతో చెప్పాడు అన్నాడు. సత్యం నివ్వెరపోయాడు. చూసావా నరసయ్య, నీకు 100 కాదు 200 ఇస్తానన్నాడా? అలా నువ్వు చెప్పినట్టే అంతా చేసి నీకిప్పుడు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని అలా చెప్పాడు. అయ్యో బాబోయ్, కృష్ణమూర్తి చాలా పిసినారి, ఆయనకు మనమందరం జోహాలు అర్పిద్దాం అన్నాడు హెడ్ గుమాస్తా సత్యమూర్తి నవ్వుతూ. నరసయ్య కూడా సన్నగా నవ్వి, ఆయన గురించి అసలు మీకెవ్వరికీ తెలియని ఒక విషయం నాకు తెలుసు అన్నాడు నరసయ్య. ఏంటది? చెప్పు చెప్పు అన్నాడు సత్యం కొంచెం ఆసక్తిగా. వద్దులేండి బాబూ, ఆ బావు పరువు నలుగురు మధ్యన తీయడమెందుకు, నాను చెప్పను అన్నాడు నరసయ్య కొంచెం సిగ్గుపడుతూ. పర్వాలేదు నరసయ్య, ఇక్కడ ఆయన గురించి అందరికీ తెలిసిందేగా, పైగా ఇక్కడెవరూ లేరు, నేను నువ్వే కదా అన్నాడు సత్యం. మరేటి నేదు బావు, కిష్టమూర్తి బావు ఓ 5 ఏళ్ల క్రితం తన కూతురికి పెళ్లి చేసినాడు. కట్నంగా అనుకున్నదంతా ఇంచుమించు ఇచ్చేసినాడు. ఓ 2 లక్షలు బాకీ పడిపోనాడు. అల్లుడు ఎన్నోసార్లు అడిగినాడు. అదిగో ఇదిగో అంతన్నాడే కాని రూపాయి ఇవ్వలేదు. ఈ విషయంలో కూతురు అల్లుడు ఎప్పుడూ సఖ్యంగా ఉండరు బాబు. వాళ్ళిద్దరికీ ఎప్పుడూ ఎడదిడ్డం పెడదిడ్డమే, పొద్దాస్తమానం గొడవలే. ఎన్నోసార్లు అల్లుడు పెళ్ళాన్ని పుట్టింటికాడే ఒగ్గేసేవాడు. ఆ పిల్ల కూడా అత్తారింట్లో 2 నెలలుంటే పుట్టింటికాడ 10 నెలలు ఉండిపోతా అన్నది. ఈ మధ్యన ఏటైనాదో ఏటో మొన్నో పాలి అల్లుడొచ్చి పెళ్ళాన్ని తనింటికి తీసుకెళ్లిపోనాడు. అంతేకాదు మామకు డబ్బులివ్వద్దని కూడా చెప్పేసినాడు. అది బాబు విషయం అన్నాడు నరసయ్య. హెడ్ గుమాస్తా సత్యం ఒక్కసారి ఆలోచనలో పడి, చూడు నరసయ్య, నువ్వు చెప్పే విషయం అంతా బాగానే ఉంది గాని పాము చావదు బడితే విరగదు అన్నట్టు ఇక్కడేదో మర్మం పెట్టి ముగించేశావు. అసలింతకు అల్లుడికి ఏం చెప్పాడు అడిగాడు కృష్ణమూర్తి. నరసయ్య ఒకసారి బుర్ర గోక్కొని పంటి మధ్య వస్తున్న నవ్వు ఆపుకుంటూ, మరేట్లేదు బావు, అల్లుడు నా కాడ డబ్బుల్లేవు, నానివ్వలేను. ఈ మధ్యన నన్ను ఉద్యోగంలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆ వచ్చిన డబ్బులో కొంత నీకిచ్చేస్తాను, కాని నీకు నచ్చుతుందో లేదో నాకు తెల్దు. మా రెండో అమ్మి పెళ్లికున్నది, దానికి నన్ను మరీ పెళ్లి చేయలేను. అందుకని ఆ పిల్లను కూడా నీకే ఇచ్చి పెళ్లి చేసేస్తాను, ఏటంతావు అని అన్నాట బావు. అల్లుడి బుర్ర ఒక్క పాలి గిర్రున తిరిగిపోనది కాబోలు. తబలాకి ఒక పక్కే దెబ్బ, మధ్యలకు 2 పక్కలా వాయింపే అని గిహించినాడేమో. దెబ్బకు మరి డబ్బులు అడగొద్దని పెళ్ళాన్ని తన ఇంటికి తీసుకుపోనాడు అన్నాడు నరసయ్య. అంతే, హెడ్ గుమాస్తా సత్యం నవ్వు ఆపుకోలేక గిరగిరా కొట్టుకున్నాడు. ఇలాంటి చిన్న చిన్న సరదాలు, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడాలు, ఇలాంటివి కార్యాలయాలలో, అదేనండి ఆఫీసుల్లో జరుగుతూ ఉంటాయి, మామూలే. మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనకొక వేమన పద్యం ఉంది. ఇలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపెగాని తెలుపుగాదు, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకునా, విశ్వదాభిరామ వినురవేమా. అంతే, అది దాని సహజ గుణం. ఆ నలుపెందుకు పోతుంది? అలాగే పిసినారి లక్షణం కూడా. మరి నరసింహంగారు రచించిన ఈ చిన్న ప్రహసనం మీకు నచ్చిందని అనుకుంటాను. ఈనాటి చిన్న కథను విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు. పఠనం మీ అంబాళం పార్థసారథి. శ్రోతలకు మనవి, శ్రీ అయ్యే నరసింహంగారు మీ అందరికీ ఒక కథారచయితగా మాత్రమే సుపరిచితులు. నాణ్యానికి 2 వైపులు ఉన్నట్లు, ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అన్నట్లు వీరికి ఒకవైపు సాహిత్యం, మరోవైపు జ్యోతిషం. సాహిత్య జ్యోతిషాలు వృత్తి ప్రవృత్తులుగా ఎప్పుడూ వారిని వెన్నంటే ఉంటాయి. జ్యోతిష శాస్త్ర గొప్పతనం శ్రోతలకు అందించాలని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు వారి సాహిత్యపు సువాసనలు వెదజల్లారు. ఇకపై జ్యోతిషపు సుగంధాలను ఆఘ్రాణింపజేయాలనే సత్సంకల్పంతో ఉన్నారు. వారి దగ్గరకొస్తున్న విభిన్న వ్యక్తుల అలజడిని నవగ్రహ సంబంధాలతో మేళవించి తరుణోపాయం సూచించే విధంగా కథల రూపంతో మన ముందుకు రాబోతున్నారు. ఆ కథలు కొన్ని వారాల పాటు ధారావాహికంగా
మనల్ని అలరించబోతున్నాయి. వారి ప్రయత్నాన్ని మనమందరం హృదయపూర్వకంగా స్వాగతిద్దాం. శ్రోతలు క్రమం తప్పకుండా వింటారని ఆశిస్తున్నాను. నరసింహం గారు, మీ ప్రయత్నం విజయవంతం కావాలని పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ మీకు మున్ముందుగా నా తరపున, మన శ్రోతల తరపున అనేకానేక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మీ అంబాళం పార్థసారథి.